బీసీ రిజర్వేషన్లపై ధర్నా చేస్తున్న బీజేపీ నేతలపై మంత్రి పొన్నాం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. అంబర్పేటలో కొత్తగా జారీ అయిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పొన్నాం ప్రజాపాలన ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ నుండి మొదలు కులగణన చేసి న్యాయపరమైన చిక్కులు లేకుండా బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ శాసనసభ ద్వారా చట్టం చేసి గవర్నర్కి పంపించేంత వరకు అక్కడి నుండి రాష్ట్రపతికి పంపించేంత వరకు మేము చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు. రాష్ట్రపతి ఆమోదం పొందాల్సిన ఈ బిల్లుపై బీజేపీ కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకునే ప్రయత్నం చేస్తున్నారు. శాసనసభలో బీసీలకు రిజర్వేషన్లపై మద్దతు ఇచ్చి ముస్లింల పేరు మీద అడ్డుకుంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పులు ఉంటే సవరించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఆమోదించాలి, బీసీలకు న్యాయం చేయాలన్నారు. బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు చేసే ధర్నాలలో మీరు పాల్గొని మీరు కూడా బలహీన వర్గాల వ్యతిరేకిగా మారుతున్నారు. బీజేపీ నేతలు బీసీలు రిజర్వేషన్లు సాధించుకుంటే ఈ ధర్నా ఢిల్లీలో చేయాలి, ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించండి అని తెలిపారు. ఈ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు సాధించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుందని భావిస్తున్నానన్నారు. గవర్నర్ గారితో ఆమోదం పొంది రాష్ట్రపతి గారికి పంపేదాకా న్యాయపరమైన ఇబ్బంది లేకుండా తోటి ఈ యొక్క 42% రిజర్వేషన్ల కొరకు మా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పుడు గౌరవ రాష్ట్రపతి గారు ఆమోదం పొందాల్సిన ఈ యొక్క బిల్లుపై భారతీయ జనతా పార్టీ కడుపుల కత్తులు పెట్టుకొని అలుముకొని బలహీన వర్గాలను చంపే కుట్ర చేస్తా ఉంది. శాసనసభలో మద్దతునిచ్చి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత దీన్ని అడ్డుకుంటా ఉంది ముస్లింల పేరు మీద. ఇవాళ కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్న కేంద్ర మంత్రి, మీరు తప్పులుంటే సవరించి మీరు ఈ యొక్క 42% బిల్లులు తెలంగాణకు ఆమోదింపు చేసి బీసీలకు న్యాయం చేయాల్సిన మీరు బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు చేసే ధర్నాలో పాల్గొని మీరు కూడా బలహీన వర్గాల వ్యతిరేకిగా మారుతా ఉన్నారు. ఇలా ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా కొనసాగిందో ఈ రోజు బలహీన వర్గాల రిజర్వేషన్ సాధన కొరకు కూడా పార్టీలకు అతీతంగా ఉద్యమం కొనసాగుతుంది. మీ బీజేపీలో ఉన్నటువంటి బీసీ ఎంపీలను, మంత్రులు, నాయకులందరినీ కోరుతా ఉన్నాం, ఈ రిజర్వేషన్ అనేటువంటిది ప్రజాస్వామికంగా చట్టబద్ధంగా అన్ని రకాల సర్వేల తర్వాత చేస్తా ఉన్నాం. దీన్ని వెంటనే ఆమోదించడానికి, ఈ ధర్నా ప్రజల దృష్టి మరల్చడానికి లేదా మీరు బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడానికి చేస్తున్న ధర్నాగా భావిస్తా ఉన్నాను. మీరు రిజర్వేషన్లు సాధించాలనుకుంటే ఈ ధర్నా ఢిల్లీలో చేయండి, లేదా బీసీ అని చెప్పుకుంటున్న ప్రధానమంత్రిని ఒప్పియండి. కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాజకీయపరమైన ధర్నాలు వద్దు. నిజంగా చిత్తశుద్ధులు బీసీలకు న్యాయం చేయాలంటే ఢిల్లీ. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో రైతు వేదికలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత ద్వారా 20,500 కోట్ల నిధుల కేటాయింపు కార్యక్రమంకు హాజరయ్యారు కేంద్ర మంత్రులు గంగాపురం కిషన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రైతు అకౌంట్లలో పీఎం కిసాన్ నిధులను సమకూరుస్తున్న సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మన దేశం ఈ 4వ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదిగిందన్నారు. భారతదేశం కరోనాకు ముందు తయారు చేసిన ఉచితంగా వ్యాక్సిన్ ప్రపంచ దేశాలకు పంపన జరిగిందన్నారు. గతంలో ప్రకృతి వైపరీత్యాలు వస్తే ప్రపంచ దేశాల వైపు చూసే పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు భారత్ ఆ స్థితిలో లేదని తెలియజేశారు. ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నుండే నిధులను ఇవ్వడం జరుగుతుందని, రైతుల కోసం ఏటా 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి 4 నెలలకు ఒకసారి పంట కోసం డబ్బులు వేయడం జరుగుతుందని తెలిపారు. కిసాన్ క్రెడిట్, పంటల సమగ్ర బీమా పథకం రైతు సంక్షేమం కోసం ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో కృషి చేస్తుందన్నారు. పొదుపు సంఘాలకు ఎలాంటి ఆలస్యం కలగకుండా రుణాలను ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు. మోడీ గారి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న విషయాన్ని తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్యాంకులన్నిటి కూడా ఈరోజు బ్యాంకులు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయి. బ్యాంకులకు మోడీ గారు చెప్పారు, పొదుపు సంఘాలందరూ కూడా ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా బ్యాంకులు ఇవ్వాలి. ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి మన అక్కలు, చెల్లెళ్ళు, మన పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి రైతులు, రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి
పొదుపు సంఘాలన్నింటి కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చే సౌకర్యం కల్పించారు. రుణాలు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు కూడా జరిగింది. ప్రతి గ్రామంలో కూడా మహిళల ఆధ్వర్యంలో డ్రోన్స్ పెట్టి డ్రోన్ల ద్వారా మందులు పిచికారీ చేయడం కానీ ఎరువులు చల్లడం కానీ చేపట్టాలి. ఆ రకంగా రైతుల ఆరోగ్యం కాపాడాలని ఏ రాష్ట్రానికి వెళ్ళాలన్నా అద్భుతమైనటువంటి రోడ్లు, ఎయిర్పోర్టులు, పోర్టులు, రైల్వేల నెట్వర్క్ అనేక రకాలుగా ఈరోజు ముందుకెళ్తున్నటువంటి ఈ నేపథ్యంలో నేను యాచారానికి సంబంధించినటువంటి రైతులందరినీ కోరుతా ఉన్నాను. మన రాష్ట్రంలో మిగులు బడ్జెట్తో ఉండేటువంటి రాష్ట్రం. మన రాష్ట్రము తెలంగాణ వచ్చినప్పుడు ధనిక రాష్ట్రంగా ఉండేది. కానీ 10-13 సంవత్సరాలలో తెలంగాణ ఈరోజు అప్పుల రాష్ట్రంగా ఉంది. తెలంగాణ ఈరోజు భవిష్యత్ శ్రీ త్రివేణి పాఠశాలలో ఈకో ఫ్రెండ్లీ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ అవగాహన మరియు హరిత జీవనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రత్యేక వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి శ్రీ త్రివేణి గ్రూప్ ఆఫ్ పాఠశాల డైరెక్టర్ కరస్పాండెంట్ శ్రీ గోవర్ధన్ రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీమతి శారద హాజరై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రత్యేక గుర్తింపుగా వృక్షారోపణ కార్యక్రమానికి సహకరించిన విద్యార్థుల పేర్లు కుండలపై అందంగా చెక్కి వారి సేవలను శాశ్వత స్మారకంగా నిలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థులను పర్యావరణ పరిరక్షణలో చురుగ్గా పాల్గొనడానికి ప్రోత్సహించింది. ప్రతి నాటిన మొక్క పచ్చని భవిష్యత్తు వైపు ఒక అడుగుగా నిలిచింది. పాఠశాల, సమాజం కలిసి చేసిన ఈ కృషి పర్యావరణంపై బాధ్యతను పెంపొందించే ఒక స్మరణీయ విషయంగా నిలిచింది. Sri Triveni School Eco-Friendly Club has organized this mega plantation drive to bring social awareness among the students, and as part of this drive, we have partnered with parents, students, and also staff together made this event a success. And I thank our Honorable Director Sir for initiating this program to bring awareness among the in our school complex, so that you get a lot of oxygen, and wherever you go, you find the greenery. Okay, so like that, and we need to protect it. That is the main responsibility. So now we have taken up pledge also, right? So we need to protect and see that these plants are growing healthy and creating all the kind of environment we are thinking about around us. So I would also like to invite Sunanda Madam to join us today as academic coordinator for the middle school. Sunanda Madam joined us today. She comes with a lot of experience and all. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవంలో భాగంగా అల్వాల్లోని చిన్న రాయుని చెరువు కట్ట మీద మొక్కలు నాటే కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చని తెలంగాణ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాదు, వాటిని పరిరక్షించుకునే బాధ్యత మన అందరి మీద ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి ప్రవీణ, బీఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, శోభన్, చరణ్ గిరి, అదేవిధంగా ఢిల్లీ పరమేష్, లడ్డు, రహమత్ ఖాన్, ఆరిఫ్, నల్ల సురేష్, మధుసూదన్ రెడ్డి, వీణా మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు. సిఆర్సి చిన్నరాయన్ చెరువు మీద వాకింగ్ చేసే పెద్దలకు, సీనియర్ సిటిజన్స్కి, ఇక్కడికి వచ్చిన కాలనీవాసులకు, మహిళలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ వన మహోత్సవాన్ని ఇంకా పెద్ద ఎత్తున అప్పుడు ఏదైతే హరితహారం కేసీఆర్ గారి హయాంలో ఉండేనో ఆ విధంగా పెద్ద ఎత్తున చేస్తే బాగుంటుందనేసి మా యొక్క మనవి. ఎందుకంటే మనం ఇవాళ ఫారెస్ట్ కవర్ చూసుకున్నా, అర్బన్ ఫారెస్ట్ కవర్ చూసుకున్నా తరిగిపోతుంది. దీన్ని పెంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.
అదేవిధంగా ప్రభుత్వం కూడా చేయూతనివ్వాల్సిందిగా వాళ్ళని కూడా కోరుతున్నాం. ప్రతి ఒక్క మనిషి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అదేవిధంగా వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళి కూడా ప్రతి ఒక్కరితోటి ఒక చెట్టును నాటిపిస్తే రాబోయే తరాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని. ఈ వన మహోత్సవ కార్యక్రమానికి మన సిఆర్సి లేక్ గ్రూప్ అంతా కూడా రావడం మరియు సీనియర్ సిటిజన్స్ వారందరూ కూడా వచ్చి దీంట్లో పాల్గొనడం, వారి సహకారాలన్నీ అందించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా అంటే ఇంతకుముందు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హరితహారం అని ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చేసేవారము. కానీ లాస్ట్ ఇయర్ నుంచి వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు కానీ పెద్ద ఎత్తున చేయడం లేదు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ చెట్లు నాటడం అనేది ప్రతి సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున చేసి అంటే ఆక్సిజన్ లెవెల్స్ పెంచడం మరియు పొల్యూషన్ రాకుండా కాపాడగలుగుతాం. కాబట్టి చెట్లు ఇంకా పెద్ద ఎత్తున నాటి వారిని చెట్లు నాటడమే కాకుండా వాటిని కాపాడాలని అందరికీ కూడా అర్థమయ్యేలా చెప్పి మనందరం కూడా అందులో భాగుల. కాగిల్లాపూర్ ఎండి ఉస్మాన్ కుంటలో ప్రణీత్ విల్లాలు ఎఫ్ఏఎల్ అదేవిధంగా బఫర్ జోన్ ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓకు బీజేపీ నేత ఆకుల సతీష్ ఫిర్యాదు చేశారు. చెరువులను అభివృద్ధి చేస్తామని సదరు నిర్మాణ సంస్థ హెచ్ఎండిఏ నుండి మాన్యువల్ అనుమతి తీసుకుని ఆ స్థలంలోనే విల్లాలను నిర్మించడం ఏంటని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్న ఇరిగేషన్ అధికారులు చూసి చూడనట్లు ఉండటం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. మీరు దత్తత తీసుకున్నారో లేకుంటే భక్షించడానికి తీసుకున్నారో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ ప్రణీత్ ఏదైతే వెంచర్నో వీళ్ళకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చి చెరువులు వాళ్ళకే అప్పచెప్పి ఆక్రమించుకొని మిగిలిన దాన్ని డెవలప్ చేసిన పరిస్థితి. ఏదైతే ఉస్మాన్ కుంటలో ఈరోజు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ను పూడ్చి తర్వాత 8 విల్లాలు బాహటంగా కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వస్తున్నాయని రెవెన్యూ అధికారులకు తెలుసు, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులకు కూడా తెలుసు. నిన్న మేము ఈయన ఇరిగేషన్ అడిగితే మాకు తెలుసు అంటున్నాడు. మరి తెలుసు అన్నప్పుడు చర్యలు తీసుకోకుండా ఈ దొంగ నాటకాలు ఎందుకు? అధికారులు ఇరిగేషన్ అధికారులు చెరువులు భక్షించడం కాదు రక్షించకుండా భక్షించే వాళ్ళకి ఈరోజు కొమ్ముగా వస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అట్నే తయారయ్యి వీళ్ళకి బుద్ధి వస్తలేదు. ఇప్పటికీ హైడ్రా కూడా ఇన్ని చర్యలు తీసుకుంటుంటే చెరువులో బాహాటంగా ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ప్రణీత్ వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు. దానిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రణీత్ గ్రోవ్ ఏదైతుందో వీళ్లకు ఈ వెంచర్లోకి రావడానికి సర్వే నెంబర్ ఏదైతే 214 ఈ మొత్తం కూడా డబుల్ బెడ్రూమ్ల వెనుక ప్రభుత్వ భూమి 2 ఎకరాలు ఏదైతే ఆక్రమించుకొని ఈరోజు ప్రణీత్ వాళ్ళు ఏదైతే ఎఫ్టీఎల్ ఏదైతే ప్రభుత్వ భూములకు వెళ్ళే ఈరోజు వాళ్ళ వెంచర్కి రోడ్డు వేసుకున్నారు. మరి ఇంత బాటంగా ఇది జరుగుతుంటే మరి రెవెన్యూ అధికారులు ఎక్కడన్నా అడుగుతున్నా. ఈ ఎంఆర్ఓ కూడా చాలాసార్లు ఫీల్డ్కి వెళ్ళిండు, దుండిగాల ఎంఆర్ఓ. మరి ప్రణీత్లో 2 ఎకరాల స్థలం ఆక్రమించుకొని ఈరోజు రోడ్డు వేసుకుంటుంటే మరి ఎందుకు ఈయన చర్యలు తీసుకుంటున్నారని అడుగుతున్నాం. ఈ విధంగా ఇరిగేషన్ అధికారులు వాళ్ళు చెరువుల్లో నిర్మాణాలకి చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ను పూర్తి చేసి అభివృద్ధి పేరుతో చెరువులో మొత్తం భక్షిస్తుంటే కళ్ళకు కనిపించడం లేదు. పైసలు తీసుకోవడానికే ఉన్నారు ఇరిగేషన్ అధికారులు. ఏఈ, డిఈ, తర్వాత ఈ అదేవిధంగా ప్రభుత్వ భూమిలో ఈరోజు అప్పనంగా ఆక్రమించుకొని ప్రణీత్ గ్రోవ్ వాళ్ళు ఈరోజు వెంచర్ రోడ్డు వేసుకుంటుంటే మరి ఎంఆర్ఓ దాదాపు 1.5 years నుండి వెంచర్ పనులు. చాందనగుట్టలో ఉన్న మహావీర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ వారిచే 11వ తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ 2025 టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేశారు. టేబుల్ టెన్నిస్ అంటే ఆడేవాళ్ళు ఉండే అని ప్రోత్సహించేటువంటి వ్యవస్థ లేకుండే. కాబట్టి పిల్లలు ఎవరైతే ఈ యొక్క క్రీడని ఎన్నుకుంటారో వారిని ఎంకరేజ్ చేయడానికి ఎవరు కూడా ముందుకు రాకపోయేది. కానీ ఆ రోజు టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండే, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి సమయంలో వారు ఆ యొక్క అసోసియేషన్ నుండి ఈ యొక్క అకాడమీని నడిపిస్తూ పిల్లలకు ప్రోత్సహించేవారు. కానీ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని కారణంగా వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆ యొక్క నిర్వహణ జరిగేది. కానీ మా యొక్క విద్యాసంస్థ 2001లో ప్రారంభించిన తర్వాత 2వ సంవత్సరం నుండే మేము ఈ యొక్క క్రీడా రంగాన్ని ఎన్నుకొని ఈ టేబుల్ టెన్నిస్కి పూర్తి ప్రోత్సాహాన్ని ఇస్తూ మేము స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ యొక్క విద్యాసంస్థలో ఒక స్టేట్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఉంటుంది, స్టేట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ఉంటుంది. అయితే స్టేట్ ర్యాంకింగ్ అనేది మొత్తం ర్యాంకింగ్ జరుగుతుంది.
అంటే నేషనల్కి ఆడేటువంటి ర్యాంకింగ్ ఇందులో జరుగుతుంటుంది. కాబట్టి మోర్ దాన్ 400 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు ఇన్ అండ్ అరౌండ్ తెలంగాణ అండ్ అవుట్ సైడ్ ది తెలంగాణ ఆల్సో. స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్వైట్ చేశాము. స్టూడెంట్స్కి అవేర్నెస్ ఇచ్చాము అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది స్పోర్ట్స్. ఎందుకు స్పోర్ట్స్ అనేది ఇంపార్టెంట్, ఒక్కటి ఎప్పుడైతే మనం స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తామో వాళ్ళకి బాడీ కోఆర్డినేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఫిజికల్గా మనం ఎంత యాక్టివిటీ చేస్తే కానీ మన బ్రెయిన్ అంత షార్ప్గా ఉంటుంది. సో స్టూడెంట్స్లో మేము 400 స్టూడెంట్స్ ఏదైతే వచ్చారో వాళ్ళు చాలా ఇన్స్పైర్డ్గా ఉన్నారు, చాలా మోటివేటెడ్గా ఉన్నారు, బాగా ప్రాక్టీస్ చేసుకొని వచ్చున్నారు. ఈవెంట్స్ మేము రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటాము. సో స్టూడెంట్స్ కాకోకుండా మా ఓన్వి, సో ఇక్కడ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నది, ఇంజనీరింగ్ కాలేజ్, డిప్లొమా కాలేజ్, బీటెక్, ఎంబీఏ, ఇది కాక ఏఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ ఉన్నది. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి వేదికగా ఆగస్టు 6న జరిగే ద్వితీయ వర్ధంతి వేడుకలకు విద్యార్థులు, మేధావులు, నాయకులు తరలి రావాలని గద్దర్ ఫౌండేషన్ ఫౌండర్ కార్యదర్శి సూర్యకుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద గద్దర్ అన్న ద్వితీయ వర్ధంతి పోస్టర్ను గద్దర్ ఫౌండేషన్ సభ్యులు విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా గద్దర్ ఫౌండేషన్ కార్యదర్శి సూర్యకుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులతో కలిసి గద్దర్ అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. మొదటి వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి అవార్డులు కూడా ప్రదానం చేయడం జరిగిందని, అదే సమయంలో ప్రభుత్వం నెక్లెస్ రోడ్లో గద్దర్ ఫౌండేషన్కు ఎకరా స్థలం కేటాయించింది. ఆ కేటాయించిన ఎకరా స్థలంలో గద్దర్ కళాక్షేత్రాన్ని త్వరితగతిగా పూర్తి చేయాలని కోరారు. ద్వితీయ వర్ధంతి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ప్రజా ప్రతినిధులు, ప్రతిపక్ష నాయకులను, విద్యార్థులను ఆహ్వానించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 6 మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా 3 పుస్తకాల ఆవిష్కరణ, రాష్ట్రంలోని కవులు, కళాకారుల రచనలు, కవితలు, పాటలను కూడా ఆవిష్కరిస్తామని చెప్పారు. యావత్ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు, ఇప్పుడున్న విద్యార్థులు, నాన్నతో కలిసి పనిచేసిన లెక్చరర్లు, ప్రొఫెసర్లు, వాళ్ళందరినీ కూడా ఈరోజు క్యాంపస్ వేదికగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆ రోజు కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం 2 నుంచి బుద్ధ వందనంతో ప్రారంభమై సాయంత్రం 10 గంటల వరకు కొనసాగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర మంత్రివర్గ సహచరులని, అలాగే ప్రతిపక్ష నాయకులని అందరినీ కూడా మేము ఫౌండేషన్ తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు విద్యార్థులని ఏ తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈరోజు ఉద్యమాలు నడిచాయో, తెలంగాణ సాధించడానికి, సిద్ధించడానికి అనేక మంది అమరులైనరు. ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కూడా ఈరోజు రేపు జరగబోయే 6 వర్ధంతి సభలో పాల్గొంటున్నారు. మీ అందరి తోడ్పాటుతో రేపు నాన్న 2వ వర్ధంతిని, ద్వితీయ వర్ధంతిని విజయవంతం చేద్దాం. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ను ప్రకటించడం, అది ప్రదానం కూడా చేశారు. అలాగే మొదటి వర్ధంతి రోజు, నాన్న మొదటి వర్ధంతి రోజు డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు కేబినెట్ నిర్ణయంలో భాగంగా 1 ఎకరా స్థలాన్ని నెక్లెస్ రోడ్లో గద్దర్ ఫౌండేషన్కి కళాక్షేత్ర నిర్మాణం కోసం అని చెప్పి ప్రకటించడం జరిగింది. వాటి విషయంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈరోజు